ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొక ప్రభు దినాన మనం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు మన ముందుంచబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ఈ వాక్య భాగాన్ని మనము వాక్య ప్రతి వాక్యాలుగా కూడా చదువుకున్నాం ఆరాధన ప్రారంభంలో. ఆ వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ఇది చాలా సుపరిచితమైనటువంటి ఒక వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేక అద్భుతాలలో మొట్టమొదటిగా జరిగించబడినటువంటి అద్భుతాన్ని గురించి వివరించేటటువంటి వాక్య భాగం ఇది. సో ఈ సంఘటన మనందరికీ బాగా తెలిసినటువంటిదే. వాక్య భాగాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా సులభంగానే ఉంటుంది. అయినా అందులో మనము విడమర్చి దాన్ని విశ్లేషించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని గురించి మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా అందులో తలెత్తేటటువంటి కొన్ని ప్రశ్నలు, సందేహాలు కూడా ఉండే అవకాశం ఉంది. వాటిని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం అన్వయింపుగా నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠాలు అందులో కూడా మన కొరకు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని కూడా మనం గ్రహించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అది మన ధ్యానం యొక్క ఉద్దేశం ఈరోజు. సో అయితే అందులోనికి వెళ్ళే కంటే ముందు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను ఈ సువార్త రాయడంలో వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనకి ఇదివరకే కొంతవరకు అర్థమై ఉండాలి కదా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాదాపుగా 5 సెషన్స్ ఇదివరకే మనము యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని ధ్యానించడంలో వెచ్చించాం. కాబట్టి యోహాను యొక్క ఉద్దేశం దాదాపుగా మనకు అర్థమై ఉండాలి. ఎందుకు ఈ సంగతులు మన కొరకు రాస్తున్నాడు అనేది మనము ఇదివరకే చెప్పుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30-31 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుత క్రియలు చేశాడు. అయితే అవన్నీ రాయడం సాధ్యపడదు. కానీ రాయబడినటువంటి సంగతులు మనము యేసుక్రీస్తే దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆయన మన కొరకు రాసి ఉంచినట్టుగా మనం చాలా స్పష్టంగా ఆ వాక్య భాగంలో చదువుతా ఉన్నాం కదా. అయితే యోహాను ఈ సువార్త రాయడంలో ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అన్నది మెస్సియాకు ఇవ్వబడినటువంటి ఒక దైవికమైనటువంటి బిరుదు అనేది మనం ఇదివరకే మాట్లాడుకున్నాము. అది దేవునితో ఆయన్ని సమానంగా చేసేటటువంటి బిరుదు. కాబట్టి తనకు తాను ఆ మాట ఆపాదించుకుని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన ప్రతిసారి కూడా యూదులు దానికి వ్యతిరేకంగా ప్రతిఘటించినట్టుగా కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇదే సువార్తలో చాలా సందర్భాల్లో మనం అది చూస్తున్నాం. రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. సో అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని యోహాను నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను యేసుక్రీస్తు దేవుడని నిరూపించే ఉద్దేశంతో ఈ పత్రిక రాస్తున్నానని చెప్తున్నాడు బేసికలీ. సో యోహాను 2 విధానాల్లో అది చేశాడు. మొదటిది సాక్ష్యాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్నటువంటి రుజువును మన ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశాడు సువార్త అంతట్లో కూడా. అలాగే యేసుక్రీస్తు ప్రభు తానే మాట్లాడినటువంటి మాటల ఆధారంగా, అంటే ఆయనే తనకు తానుగా స్వయంగా చెప్పుకున్నటువంటి సాక్ష్యాల ఆధారంగా ఆయన దేవుడు అన్నటువంటి నిర్ధారణ మనకి ఇచ్చేటటువంటి ఆ పద్ధతి కనబడతా ఉంది ఈ సువార్తలో చాలా స్పష్టంగా. అంతేకాకుండా రెండవదిగా ఆయన చేసినటువంటి క్రియల ద్వారా, అద్భుత క్రియలు ఏవైతే ఆయన చేశాడో దాని ద్వారా ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన స్వయంగా దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిగా దేవుడు అప్పగించినటువంటి పరిచర్యనే చేశాడు. ఆయన యందు మనం విశ్వసించడమే మన విధి, మన ధర్మం అన్నటువంటి విషయాన్ని ఆయన మనకు నేర్పించి ఒప్పించేటటువంటి ఉద్దేశంతో ఈ అద్భుత క్రియల్ని కూడా ఆయన రాసి మనకు అందించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఈ 2వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు నమోదు చేయడము ప్రారంభిస్తున్నాడు యోహాను. ఇది ఆయన చేసినటువంటి అద్భుత క్రియల్లో మొదటి క్రియ అని మనం చెప్పుకున్నాం. అయితే దాదాపుగా 8 అద్భుత క్రియలు, 8-9 అద్భుత క్రియల దాకా ఈ సువార్తలో మనం చదువుతాం. ఇతర సువార్తల్లో మనం పోల్చి చూసినప్పుడు ఇంకా చాలా చూస్తాం మనం. అదే ఇది కాకుండా అనేకమైనటువంటి అద్భుత క్రియలు తన శిష్యుల ముందు ఆయన చేశాడు అన్నది ముగింపులో చెప్తున్నాడు. 21వ అధ్యాయము ముగింపు 4 వచనాలు మనం చదివితే ఇవి కాకుండా, ఇందులో రాయబడినవి కాకుండా అనేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇంకా చేశాడు తన శిష్యుల ముందు. కానీ అవన్నీ కూడా రాస్తే భూమి మీద ఉన్నటువంటి పుస్తకాలే అవి రాయడానికి సరిపోవేమో అని నేను అనుకుంటున్నాను అని అతిశయోక్తిగా చెప్తా ఉన్నాడు యోహాను. అంటే అతిశయోక్తిగా అని ఎందుకంటున్నాను అని అంటే బహుశా రాస్తే రాయొచ్చేమో, కానీ అదంత పెద్ద పని, అంటే భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ నింపే అంత పెద్ద పని అయినా అది సరిపోవేమో, అంత ఎక్కువగా చేశాడు. అంటే ప్రతిదినము వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత క్రియలకు సాక్షులుగా ఉన్నారు. కానీ కేవలం నమూనాగా కొన్నింటిని మాత్రమే మన ముందు ఎందుకు ఉంచారు అని అంటే వాటిని మనం చదివి అర్థం చేసుకుని ఆ సాక్ష్యం ద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇది రాసినట్టుగా చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, అది యోహాను సువార్తలో మనం చూసేటటువంటి స్కీమ్. దట్స్ హౌ వి లుక్ ఎట్ ఇట్. సో మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సాక్ష్యము. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు అని అంటే అపోస్తులైన యోహాను తన సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన కనినవి వినినవి మనకు
ఆయన తాకి చూసినవి, ఆయన నిర్ధారణగా తెలుసుకున్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా ఆయనే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా గొప్ప సాక్ష్యము ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే అదే అధ్యాయంలో మనం చూసేది ఏంటి అంటే మూడవదిగా ఆయన శిష్యులు, ఆయనకు శిష్యులుగా చేర్చబడినటువంటి మొదటి బృందం ఏదైతే ఉందో అక్కడ ప్రస్తావించబడినటువంటి మొదటి గుంపు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన దేవుని కుమారుడని, ఆయన మెస్సియా అని, ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తలు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చారో ఆయన ఈయనే అన్నటువంటి నిర్ధారణకు వాళ్ళు వచ్చినట్టుగా ఆ సాక్ష్యాలని మనం ముందు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి అధ్యాయం. ఇప్పుడు 2 నుండి 12వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి బహిరంగ పరిచర్య గురించి మనతో మాట్లాడుతున్నాడు. అంటే బహిరంగంగా ఆయన బోధించినటువంటి సంగతులు, అలాగే బహిరంగంగా ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు చెప్పబోతున్నాడు. అలాగే 13 నుండి 17 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఆయన రహస్యంగా చేసినటువంటి పరిచర్య, అంటే కేవలం తన శిష్యులకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి పరిచర్య. ఆయన దాదాపుగా తన యాత్ర ముగింపులో తన శిష్యులకు ఆయన చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, అంటే వారికి వ్యక్తిగతంగా ఆయన బోధించినటువంటి వారి ఆదరణ కోసం, వారి నిరీక్షణ కోసం, అలాగే ప్రవచనాత్మకంగా కూడా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు అందులో నమోదు చేయబడ్డాయి. అందులో ఆయన వారి కొరకు చేసినటువంటి గొప్ప ప్రార్థన కూడా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 18 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనము ముగింపుగా, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము, ఆయన తన శిష్యులకు చివర కనబడినటువంటి కొన్ని సందర్భాల్ని యోహాను మన ముందు ఉంచుతున్నట్టుగా మనం చూస్తాను. అది మొత్తం యోహాను సువార్తలో ఉన్నటువంటి సారాంశం. ఓకే, సో దీన్ని మనం మనసులో ఉంచుకొని ఇప్పుడు మన ముందున్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. సో మొదటి 11 వచనాల్లో ఈ వాక్య భాగం అంతటిని కూడా 4 విధాలుగా మనం విడమర్చి అర్థం చేసుకోవచ్చు. ఓకే, అందులో మొదటి 2 వచనాలు ఫస్ట్ చదువుకుందాం మనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. సో ఈ మొదటి 2 వచనాలకి మనం పెట్టుకునే హెడ్డింగ్ ఏంటి అని అంటే వివాహ విందు. ఓకే, అక్కడ ఒక వివాహ విందు జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉంది ఈ వివాహ విందు? కానా అనే ఊరిలో జరుగుతుంది. కానాను కాదు, కానా. ఓకే, చాలామంది మనం ఆ పాట పాడుకుంటాం కదా, కానా విందులో ఆ నీళ్లను మార్చాడు అని, అంటే కానాను విందులో అని పాడుతున్నారు. కానాను విందులో కాదు, ఇది కానా అనేటటువంటి ఒక చిన్న ఊరు. ఈ ఊరు చాలా చిన్నది. అంటే గలిలియాలో ఉన్నటువంటి ఒక ఊరు నజరేతు, యేసుక్రీస్తు ప్రభు నివసించినటువంటి, ఆయన పెరిగి పెద్ద అయినటువంటి ఊరు నజరేతు. అదే చాలా చిన్న ఊరు. వాస్తవానికి మొన్నటి వరకు అసలు నజరేత్ అనే ఊరు ఉందా లేదా అన్నటువంటిది ప్రశ్నార్థకంగా ఉండింది. అయితే ఒక 100 సంవత్సరాల ముందు తవ్వకంలో ఆ పట్టణం లేదా ఆ గ్రామం బయటపడడంతో దాని విషయంలో ఉన్నటువంటి సందిగ్ధం అంతా కూడా తీరిపోయింది. నజరేత్ అనేటటువంటి ఊరు ఉంది అనేది నిర్ధారణకు రాగలిగారు. ఓకే, అయితే నజరేతులో యేసుక్రీస్తు ప్రభు పెరిగారు. అందులో దాదాపుగా ఒక 500 మంది దాకా ఉండొచ్చు జనాభా ఆ గ్రామంలో, నజరేతులో అని చెప్తున్నారు. అయితే దానికి ఒక 9 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఈ కానా అనేది ఇంకా చాలా చిన్న ఊరు అనమాట. కొన్ని డజన్ల వరకు మాత్రమే జనాభా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక చిన్న ఊరు అనేది బైబిల్ పండితులు మనకు చెప్తా ఉన్నారు. అక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. అయితే ఇది 9 మైళ్ళ దూరంలో దానికంటే కొంచెం పెద్దదిగా ఉన్నటువంటి గ్రామం ఏదైనా ఉంటే అది నజరేతే. కాబట్టి వీళ్ళకి ఏమైనా అవసరతలున్నా, వీళ్ళకి ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నా ఖచ్చితంగా నజరేతు వాళ్ళతో పరిచయాలు ఉండేటటువంటి అవకాశం ఉంది కదా కానా ఊరిలో ఉన్న వాళ్ళకి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో, ఆయన కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళకి మంచి పరిచయం ఉండేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా చాలామంది నజరేతు, ఈ గలీలియా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళలో కూడా చాలామంది పరిచయస్తులు ఉండడం సహజమే. కాబట్టి వాళ్ళందరూ కూడా విందుకు పిలువబడ్డారు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ గొప్ప వివాహ విందుకి యేసుక్రీస్తు ప్రభు హాజరవడం అనేది ఒక గొప్ప విశేషంగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ ఈ వాక్య భాగము ప్రారంభంలోనే మనము 3వ దినము అన్నటువంటి ప్రస్తావన చదువుతున్నాం కదా. 3వ దినము కానాలో ఒక వివాహం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్టే మనకు వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఉంది అక్కడ. 3వ దినము అంటే ఎప్పటి నుంచి 3వ దినం అంటే పోయిన అధ్యాయంలో మనం చూసాం కదా, లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు నతానియేలుతో సంభాషించినటువంటి సందర్భం కదా. నతానియేలుతో మాట్లాడుతూ ఆకాశం తెరవబడి దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు నువ్వు చూస్తావు అన్నటువంటి ఆ సంభాషణతో ముగిస్తున్నట్టుగా మనం చూసాం పోయిన అధ్యాయం. ఆ సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, అంటే ఇలాంటి క్యాల్కులేషన్స్ అంటే మనం ఇప్పుడు 3 దినముల తర్వాత అన్నప్పుడు దాని ఇమీడియట్ ప్రీవియస్ ఇన్స్టెన్స్తోనే దాన్ని ముడిపెట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుందాం మనం. కానీ మనకు దానికంటే ఒక పెద్ద సమస్య అక్కడ తలెత్తుతుంది. దానికంటే ఒక పెద్ద ప్రశ్న మనకు వస్తూ ఉంది. ఏంటది?
ఏంటనంటే జాగ్రత్తగా వింటే నేను సమస్య ఏంటో మీకు అర్థం అయ్యేలా చెప్తాను. ఆ తర్వాత దాని పరిష్కారం ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనము మత్తయి, మార్కు, లూకా రాసినటువంటి సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు చూస్తున్నాం మనం? ఏమైనా జ్ఞాపకం ఉందా? అరణ్యంలోనికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు. అవునా? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను చేత శోధన ఎదుర్కోవడము, అది జయించడము, ఆ సంఘటన అంతా కూడా మనం చదువుతున్నాం. 3 సువార్తల్లో కూడా ఇది రాయబడింది కదా. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29 నుంచి 32 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మం ప్రస్తావన మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత 3 రోజులు ఆయన శిష్యుల్ని తయారు చేయడంలో బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆయన ఎక్కడున్నాడు? కానాలో విందులో పాల్గొనడానికి వెళ్ళినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్యంలో ఉపవసించడానికి వెళ్ళాడా, లేకపోతే కానాలో విందు ఆరగించడానికి వెళ్ళాడా? ఇవి రెండు పరస్పర వైరుధ్యాలు కావా? ముగ్గురు సువార్థికులేమో ఒక కథ చెప్తా ఉంటే యోహానేమో పూర్తిగా దానికి భిన్నమైనటువంటి వేరొక కథ చెప్తున్నట్టుగా కనబడుతుంది కదా. కాబట్టి ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాక్య భాగాలు కదా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఏమంటారు? మీరు కాదనే అంటారు కదా, క్రైస్తవులు కదా, మీరు విశ్వాసులు కదా, కాబట్టి కాదనే అంటారు. మరి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఉందా? ఉండాలి కదా. కాసేపు అదే చెప్తారు కదా మీరే. ఇలాంటి సమస్యల్ని మనం ఆల్రెడీ పరిష్కరించాం కదా మొదటి అధ్యాయంలోనే. ఈ సంఘటనలు జరిగినటువంటి కాలక్రమాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అదే ఇక్కడ పరస్పర వైరుధ్యంగా కనబడేటటువంటి ఈ రెండు వాక్య భాగాలకి పరిష్కారం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. మత్తయి, మార్కు, లూకా ఏం చెప్తున్నారు మనకి? బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం ఉన్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి మనం చూసేటటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభు వాస్తవానికి బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి సంఘటన కాదు. ఆయన ఎప్పుడో బాప్తిస్మం తీసేసుకున్నాడు. కానీ యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇస్తూ ఆ నిర్ధారణకు ఎలా వచ్చాడో చెప్తున్నాడు. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇలాంటి అద్భుతం జరిగింది. అది జరగడం అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే పౌరం వలె దిగి రావడం నువ్వు చూస్తావో ఆయనే మెస్సియా అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలని నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపినవాడు నాకు ఈ సూచన చెప్పాడు. అది నేను చూసి ఈ నిర్ధారణకు వచ్చాను అన్నటువంటి విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. అది దాదాపు యోహాను చేసేటటువంటి ఆయన దినచర్య. ప్రతిరోజు అదే పని చేశాడు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడమే ఆయన చేసినటువంటి పని అనేది మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఇది ఆయన రోజు చెప్పేటటువంటి విషయమే. ఆయన అనుభవంలో ఆయన సాక్ష్యంగా ఆయనే వ్యక్తిగతంగా చూసినటువంటి సంగతిని గురించి ప్రతిరోజు ఆయన చెప్పడం అనేది, ప్రకటించడం అనేది యోహాను చేసినటువంటి రోజువారీ పరిచర్య. కాబట్టి ముందెప్పుడో జరిగినటువంటి ఒక సంఘటన గురించి యేసుక్రీస్తు ప్రభు కనబడినప్పుడు చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి జనాలతో. ఇలా నేను బాప్తిస్మం ఇచ్చాను ఈయనకి, అప్పుడు ఇలా జరిగిందని ముందు జరిగినటువంటి సంఘటన గురించి చెప్తున్నాడు. అంటే అరణ్యంలోనికి ఆయన వెళ్ళి ఉపవాసం ఉండి ఆ శోధన ఎదుర్కొని జయించి బయటకు వచ్చిన తర్వాత యోహానుకు కనబడినప్పుడు యోహాను మళ్ళీ ఆ సంఘటనల గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం యోహానులో చదువుతున్నాం. ఇప్పుడు చెప్పండి, వైరుధ్యం ఉందా? లేదు. కానీ ఎక్కడ వైరుధ్యం ఉంది? చదివేవాడి మనసులో వైరుధ్యం ఉంది. ఎందుకంటే పెద్ద కర్మాగారమే పెట్టుకొని కూర్చున్నారు కొంతమంది. వైరుధ్యాలు, బైబిల్లో వైరుధ్యాలు తయారు చేసేటటువంటి కర్మాగారాలు పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే దాని ద్వారా మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయి, మంచి లాభం సంపాదించేటటువంటి ఒక వ్యాపారంగా దాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి కొత్త కొత్త వైరుధ్యాలని కలుగజేసేటటువంటి కారోబారాలు, కర్మాగారాలు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. దాంట్లో పనిచేసే చాలామంది కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. వాళ్ళు ఇలాంటి వైరుధ్యాలను పుట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి మనం సందర్భ సహితంగా ప్రస్తావించబడినటువంటి కాలక్రమాన్ని సరిగా అర్థం చేసుకుంటే కనుక ఎలాంటి వైరుధ్యము లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, సో అది యేసుక్రీస్తు ప్రభు వివాహ విందులో ఉన్నాడు. సో ఆయనతో పాటుగా యేసు తల్లి అయిన మరియా కూడా అక్కడ ఉంది. అలాగే ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనం చదువుదాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. సో 3 నుంచి 5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనం చదివాము. సో ఇది రెండవ భాగం. మనం విశ్లేషించేటటువంటి వాక్య భాగంలో దీన్ని రెండవ భాగంగా మనం అనుకుంటే దీనికి ఒక హెడింగ్ పెట్టాలి. ఒక వింతైన సమస్య. ఫస్ట్ హెడింగ్ ఏం పెట్టుకున్నాం మనం? వివాహ విందు.
రెండో హెడ్డింగ్ ఏంటి అని అంటే వింతైన సమస్య. ఏంటి వింతైన సమస్య అంటే ద్రాక్షారసం అయిపోయిందంట విందులో. అసలు విందులో యూదా దేశపు ప్రాచీన సంస్కృతిలో, ఈ ఓరియంటల్ ఏన్షియంట్ కల్చర్స్లో వివాహంలో లేకపోతే ఏదైనా ఆహ్లాదకరమైనటువంటి ఒక విందులో ద్రాక్షారసం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది అయిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్య కూడా. అందులో ఈ విందు పెళ్లి కుమారుడు తరఫున జరిగేటటువంటి విందు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చివర ఈ విందు అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన పెళ్లి కుమారుడిని ప్రశంసిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. చివరి వరకు మంచి ద్రాక్షారసాన్ని ఉంచావు అన్నటువంటి ప్రశంస ఎవరికి ఇస్తున్నాడు? పెళ్లి కుమారుడు. అంటే ఈ విందు ఎవరు హోస్ట్ చేస్తున్నారు? పెళ్లి కుమారుడు. కాబట్టి ఇది ఎవరి పరువుకి సంబంధించినటువంటి విషయం ద్రాక్షారసం అయిపోవడం అనేది? పెళ్లి కుమారుడు ఇంటి వరకు పెద్ద సమస్య అది. అందులోనూ పెళ్లి కుమార్తె ఇంటి వరకు రకరకాల సందేహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. వీడు నిజంగా పిల్లల్ని బాగా చూసుకుంటాడా? కనీసం ద్రాక్షారసం కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు మనోడు. ఏంటి రేపు మా అమ్మాయి పరిస్థితి అనే అనవసరమైనటువంటి ఆందోళనలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అక్కడ కదా. సో ఇక్కడ సమస్య ఇప్పుడు ఇది ఒక వింతైన సమస్య అన్నమాట. సాధారణంగా జరిగేటటువంటి విషయం కాదు. అంటే చాలా పేద కుటుంబం అయి ఉండాలి నజరేతు వాళ్ళందరూ కూడా, లేదా కానా అనే ఊరిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు రైతులు అయి ఉండాలి. పెద్ద ఎక్కువగా వ్యాపారాలు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మంచి స్తోమత ఉన్నటువంటి కుటుంబాలు కావు అనేది వేరే చెప్పక్కర్లేదు. ఓకే, ఒక ఐసోలేటెడ్ విలేజ్ అది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఒకవేళ వచ్చేసి ఉంటే కనుక ఇలాంటి సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక గొప్ప సమస్య ఎదుర్కొన్నారు. సమస్య ఎదుర్కొన్నప్పుడు అంటే మరియా బహుశా ఈ కుటుంబంతో, యేసు తల్లి అయినటువంటి మరియా ఈ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి. అక్కడ వ్యవహారాలని బహుశా చూసుకుంటుందేమో. ఎందుకంటే కేవలం అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అయితే కనుక పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఏం జరిగిందో ఆవిడకి కూడా తెలిసేటటువంటి అవకాశం లేదు. కానీ ఆవిడ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో దాంట్లో ఆవిడ కూడా పాల్గొంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వెంటనే సమస్య రాగానే యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళకి ఇలా ద్రాక్షారసం అయిపోయింది, పెద్ద సమస్య వచ్చి పడింది అని యేసుప్రభుతో ఆమె పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా పంచుకోవడంలో ఉన్నటువంటి ఆమె ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆయన పరిష్కరిస్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్తో వచ్చి ఉండాలి. కానీ అది వరకు ఆయన ఎప్పుడు ఏ అద్భుతము చేయలేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ వాక్య భాగంలోనే మనం ఏం చూస్తున్నాము, ఇది ఆయన చేసినటువంటి మొదటి అద్భుత క్రియ అనేది చదువుతూ ఉన్నాం కదా. కాబట్టి అది వరకు ఆయన ఏ అద్భుత క్రియ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఆవిడ ఆయన దగ్గరికి వచ్చే విషయంలో ఉన్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆయన చాలా అద్భుతాలు ముందు రహస్యంగా చేసి ఉండొచ్చు కదా అని చెప్తున్నారు. వాస్తవానికి అలా చెప్పేటటువంటి అపోక్రిఫల్ రైటింగ్స్ చాలా ఉన్నాయి. అంటే అప్రమాణిక గ్రంథాలు చాలా ఉన్నాయి, నాస్టిక్ గాస్పుల్స్. అందులో ఆయన చిన్నగా ఉన్నప్పుడే బొమ్మల్ని తయారు చేసి వాటికి గాలి ఉదితే వాటికి ప్రాణం వచ్చి పక్షులుగా ఎగిరిపోయేవని, ఇంకా ఇట్లా ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పిల్లల చేష్టలు లాంటి అద్భుతాలు ఆయన చాలా చేసినట్టుగా చాలా రాసుకొచ్చారు వాళ్ళు. కానీ అలాంటివి ఏమీ ఉండే ఆధారం బైబిల్ గ్రంథంలో అయితే లేదు. ఇది మొదటి అద్భుతం అని చాలా స్పష్టంగా చెప్తా ఉంది కదా వాక్య భాగం మనకి. కాబట్టి మరి ఎందుకు చెప్పుండొచ్చు? ఒక ఆలోచన ఏంటి అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలోనికి ప్రవేశించాడు కదా. వచ్చాడా పరిచర్యలోనికి? అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. గొప్ప సాక్ష్యము యోహాను ఇచ్చాడు, ఈయనే రాబోయే మెస్సియా అని. బహిరంగ ఇంటిని విడిచిపెట్టి ఆల్రెడీ పరిచర్య కోసం అని చెప్పి సమర్పించి ఆయన పరిచర్య పనుల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం తన గొప్పతనాన్ని రుజువు చేసుకోవడానికి. ఎందుకంటే మరియకు ఆల్రెడీ తెలుసు ఆయన ఎవరో. ఆయన పుట్టక ముందే దూత ద్వారా ఆమె సాక్ష్యం పొందింది. అసలు ఆయన ఎలా పుట్టాడో, ఎంత అద్భుతకరమైనటువంటి విధంగా ఆయన పుట్టాడో అన్నటువంటి విషయాలకి ఆమెనే ప్రత్యక్ష సాక్షి కదా. కాబట్టి ఆయన ఎవరో ఆమెకు తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరిలో మనం చదువుతున్నాం. అంటే ఈ సంగతులన్నీ కూడా మరియ తన హృదయంలో భద్రంగా దాచుకుంది అన్నటువంటి విషయం చదువుతాను. అంటే యేసుక్రీస్తు ప్రభు బాల్యంలో జరిగినటువంటి సంఘటనలు కదా. కాబట్టి అవన్నిటి విషయంలో చాలా మంచి అవగాహన ఉంది. కానీ సరైనటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అనేది ఆమెకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు దాని కొరకు వేచి చూస్తుండొచ్చు. ఇది సరైనటువంటి సమయం అయి ఉండొచ్చు అని ఆమె భావించింది. ఎందుకంటే నా సమయం ఇంకా రాలేదు అని ప్రభువు చెప్పడంలో ఆవిడ ఉద్దేశం అదే అయి ఉండాలి అనేది మనకు అర్థమవుతోంది కదా. సమాధానంగా అదే చెప్పాడు ఆయన, నా సమయం ఇంకా రాలేదు అని. కాబట్టి ఆయన సమయం వచ్చి ఉండొచ్చు అనే అంచనాతో బహుశా మరియా మాట్లాడుతుండొచ్చు అనేది ఒక విషయము. ఇంకా సాధారణంగా ఆలోచించుకోవాలంటే ఇది కాంటెక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ వాస్తవానికి. కానీ మామూలుగా సాధారణంగా మాట్లాడుకోవాలంటే అసలు మరియకి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి ఉంటే కనుక ఆమె ఎవరిని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా అలవాటుగా? యేసుప్రభుని. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు బ్యాడ్ ఐడియాస్ రాలేదు. హీ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ ఐడియాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, రైట్? హీ నెవర్ మేడ్ అ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్.
ఆయన ఉన్నంత జ్ఞానయుక్తంగా ఎవరు ఉండడం ఆమె చూస్తుండదు ఎప్పుడు కూడా. ఆయన దగ్గర ఉన్న లాంటి పరిష్కారాలు ఎవరి దగ్గర ఉండే అవకాశమే లేదనేది ఆమెకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఒక సమస్య ఉంది, నా కుమారుడు ఏదో ఒకటి చేసి పరిష్కరిస్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. కాబట్టి వచ్చింది, అడిగింది. ఓకే, అయితే యేసుక్రీస్తు ప్రభువు నా సమయం ఇంకా రాలేదు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని ఆమెను సంబోధించి మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఓకే, ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ అని తెలుగు భాషలో చక్కగా అనువదించాము. ఇంగ్లీష్ భాషలో మనం చదువుతున్నప్పుడు ఉమెన్ అని సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంగ్లీష్ భాష వినియోగాన్ని బట్టి ఉమెన్ అన్నటువంటి పదం కొంచెం డిస్గ్రేస్ఫుల్గా కూడా వాడే అవకాశం ఉంది, అంటే అగౌరవంగా కూడా వాడే అవకాశం ఉంది. తల్లిని పట్టుకొని ఉమెన్ అన్నాడు అన్నది రెండవ ప్రశ్న అనమాట, బైబిల్ విమర్శకులకి కనబడేటటువంటి రెండవ ప్రశ్న. ఉమెన్ అంటాడా తల్లిని పట్టుకొని అని? అంత అగౌరవమా? ఆయన మీకు ఆదర్శం అనేది ప్రశ్న అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడా, తెలుగులో మాట్లాడా? అరమిక్ లేదా గ్రీక్ భాషలో లేదా మహావతి హీబ్రూ భాషలో మాట్లాడి ఉండాలి. ఆ భాషల్లో ఉన్నటువంటి మూలాల్లోకి మనం వెళ్ళి చూస్తే ఇక్కడ అనువదించబడినటువంటి పదం ఏదైతే ఉందో అది చాలా గౌరవప్రదంగానే వాడేటటువంటి పదం, ఆదరణతో కూడా సంబోధించేటటువంటి పదం అనేది అర్థమవుతుంది. ఈవెన్ ఒక దేశంలో ఉన్నటువంటి మహారాణిని సంబోధించడానికి కూడా ఆ పదం వాడతారు. అంత గౌరవప్రదమైనటువంటి పదం అనేది చాలా స్పష్టంగా ఆ భాష సంస్కృతి తెలిసినటువంటి వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన వేలాడుతున్నటువంటి సమయంలో కూడా అదే విధంగా సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆదరించేటటువంటి సమయం, గద్దించేటటువంటి సమయం కాదు, ఆదరణ కోసమే మాట్లాడుతున్నాడు ఆమెతో. సో చాలా ఆదరణగా ఆప్యాయంగా పిలిచేటటువంటి పదమే ప్రభు ఆమె కోసం వాడాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలుగు భాషలో గౌరవప్రదంగా కనబడుతుంది కాబట్టి చాలా గౌరవించాడని అక్కడి నుంచి కన్క్లూడ్ అవ్వడానికి అవకాశం లేదు. ఉమెన్ అని కొంచెం అగౌరవంగా ఇంగ్లీష్ భాషలో అనువాదం కనబడుతుంది కాబట్టి అక్కడ అగౌరవం ఉంది అని కన్క్లూడ్ అవ్వడానికి అవకాశం లేదు. మూల భాషలో వాడినటువంటి పదాన్ని బట్టే మనం ఆలోచించాలి, ఎక్కడైనా కూడా సందర్భ సహితంగా కూడా ఆలోచించాలి. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని అవమానించినట్టుగా ఏమీ మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. సరే, అమ్మ అని పిలవడము వరకు ఆ పదం వరకు ఉంచేద్దాం అలాగా. కాకపోతే నాతో నీకేం పని అనడం అయితే అగౌరవంగానే ఉంది కదా అని అంటున్నాడు. కానీ మనం చదివి దాంట్లో ఏ టోన్ అయినా పెట్టి చదవచ్చు మనం కదా. ఇప్పుడు ఒక రాయబడినటువంటి లిటరేచర్ పీస్ ఇది, దీన్ని మనం చదివేటప్పుడు దాంట్లో అగౌరవమైనటువంటి టోన్ పెట్టి చదివితే అగౌరవంగానే అనిపిస్తుంది. కానీ దాన్ని మర్యాదగా చదివితే మర్యాదగానే అర్థమవుతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆవిడ సజెస్ట్ చేస్తూ ఉంటే ఇది నీకు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది నేనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే నా సమయం ఎప్పుడు అనేది నిర్ణయించాల్సినది నేను, ఇది నీకు సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి అందులో జోక్యం చేసుకోవడానికి నీకు వీలు లేదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట మనం చూస్తున్నాం లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో చివరి ముగింపు మాటలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట ఆలయంలో తప్పిపోయినటువంటి ఒక సంఘటన రాయబడింది, గుర్తుంది కదా. యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నప్పుడు మేము నీకోసం వెతికాము, కంగారు పడ్డామని మాట్లాడినప్పుడు ఏమన్నారు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా అని అన్నాడు కదా. డూ యూ నాట్ నో దట్ ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ అన్నాడు. అంటే ఆ సమయం నుండి కూడా తన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తల్లి కొరకు ఆయన చేయాల్సినటువంటి బాధ్యత సమయం అయిపోయింది, తండ్రి ఆయన కొరకు ఉద్దేశించినటువంటి ఆ పరిచర్య ప్రారంభమయ్యేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది, దాని కొరకు సిద్ధపాట్లో ఆయన ఉన్నాడు అనేది మనకు అర్థమవుతోంది. సో అప్పటి నుంచే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? తన తండ్రి చిత్తానుసారంగా ఆయన ఎప్పుడైతే చేయాలో అది చేస్తాడు. మనము సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు పరిచర్య అంతట్లో కూడా ఆయన ఎక్కడ ఎవరి సజెషన్స్ తీసుకున్నట్టుగా మనం చూడం. వాస్తవానికి ఎవరైనా ఆయనకి సజెషన్స్ ఇస్తే ఆయన దాన్ని ఖాతరు చేయలేదు, లేదా వాళ్ళని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు వచ్చి ఇప్పుడు ఈ సిలువ నీకు అవసరమా, అలాంటిది జరగకుండా ఉంటే మంచిది అని మాట్లాడినప్పుడు అది కూడా ఒక సజెషనే, దానికి చాలా తీవ్రంగా గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఆయన్ని. సో అలాంటి గద్దింపు ఏమి ఇక్కడ కనబడట్లేదు, కానీ ఆమె గుర్తు చేస్తూ ఉన్నాడు, అది నువ్వు నిర్ణయించాల్సినటువంటి విషయం కాదమ్మా, ఇది నీకు సంబంధించిన విషయం కాదు అని చెప్తా ఉన్నాడు బేసికలీ. బట్ అది ఇక్కడ రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి అగౌరవంగా మాట్లాడాడని చెప్పడానికి వీల్లేదు. అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ జరిగినటువంటి అదే ఫార్మాట్లో మనకు రాయరు కదా, రాసినప్పుడు జరిగిన విషయం ఏంటో చెప్తారు అంతే. దాని వెనకాల మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో అంతవరకే మనం ఆలోచించాలి. సో ఏంటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అంటే, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ విషయంలో నిర్దేశించేటటువంటి అనుమతి తన తల్లికి కూడా ఆయన ఇవ్వట్లేదు. ఎందుకంటే అది తండ్రికి సంబంధించినటువంటి, పరలోకమందున్న తన తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నా సమయం ఇంకా రాలేదు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? దానికి రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. సమయం ఇంకా రాలేదని చెప్పి
అయినా అద్భుత క్రియ చేశాడు అని అంటే సమయం రాలేదన్నా, మరి సమయం రాకుండానే చేశాడా ఆ పని? మొన్న ఎవరో చెప్తున్నారంట, ఆయన టైం టేబుల్లో లేదు ఈ విషయం, టైం టేబుల్ని మార్చుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడు తన టైం టేబుల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరత ఆయనకి లేదు. ఎందుకంటే హీ హాజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ ఎ పర్ఫెక్ట్ టైం టేబుల్. అన్నీ ఆయన సమయంలో, ఆయన టైం టేబుల్లో ఇమీడియట్ అటువంటి విషయాలే ఆయన చేశాడు. మన ఆండ్రూ యాషరో ఎవరో చెప్తున్నారంట, యేసుప్రభువే తన టైం టేబుల్ లేనటువంటి విషయం చేసినట్టుగా ఈ సందర్భాన్ని నోటంకిచ్చి మాట్లాడుతున్నట్టుగా విన్నాను నేను. విచ్ ఇస్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఆయన టైం టేబుల్లో లేకుండా ఆయన చేసినది ఏది కూడా లేదు. నా సమయం ఇంకా రాలేదు అనేది చాలాసార్లు, అంటే ఆయన సమయాన్ని గురించినటువంటి ప్రస్తావన దాదాపుగా 6-7 సార్లు ఈ సువార్తలోనే మనం ప్రస్తావించడం చూస్తున్నాం. అది ఎప్పుడు కూడా ఆయన మరణ పునరుద్ధానానికి రెఫర్ చేసేటటువంటి ఒక పదం అన్నమాట. అంటే నిజంగా అల్టిమేట్లీ ఆయన మహిమపరచబడింది ఎప్పుడు? ఆయన మరణ పునరుద్ధానాల వల్లనే కదా. సో ఆయన సంపూర్ణ మహిమ ప్రదర్శించేటటువంటి సమయం ఇది కాదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన ప్రతిసారి దాన్ని ప్రస్తావించినట్టుగా మనం చూడాలి. అది మొదటిగా మనం, అంటే ఈ సువార్తలో చాలాసార్లు ప్రస్తావించినటువంటి పదం కాబట్టి అన్ని సందర్భాలకి కలిపి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక వివరణ అది. అదే ఆయన మరణ పునరుద్ధానాల గడియకు సంబంధించినటువంటి ప్రస్తావన. ఆ గడియ ఇంకా రాలేదు, ఆ సమయం ఇంకా రాలేదు, ఆయన మహిమ సంపూర్ణంగా ప్రకటించబడేటటువంటి లేదా వెల్లడి చేయబడేటటువంటి లేదా రుజువు చేయబడేటటువంటి సమయం ఇంకా రాలేదు అన్నటువంటి భావంలో చెప్తా ఉన్నాడు. అయితే దానికి దీంతో ఏం సంబంధం అనే ప్రశ్న రావచ్చు మనకి. దానికి దీంతో ఏం సంబంధం అంటే, ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా నిరూపించినటువంటి మహిమ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచడానికే ప్రతి అద్భుతము చేశాడు ఆయన. అంటే అంచెలంచెలుగా ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా దాని వైపుకే దారి తీసేటటువంటి ప్రణాళికలో ఆయన పనిచేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఆయన దాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. లేకపోతే దేర్ వుడ్ హావ్ బీన్ నో రెలవెన్స్ టు మెన్షన్ దట్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ విందు అనేది ఒక్క రోజులో అయిపోయేటటువంటి విందు కాదు వాళ్ళది. దాదాపుగా 7 దినాల దాకా ఆచరించేటటువంటి విందు, యూదుల మధ్యలో ఉన్నటువంటి విందు. ఇశ్రాయేలీయుల ఆచరణలో లేదా వారి సాంప్రదాయంలో మనం అదే చూస్తాం. 7 దినాల దాకా వాళ్ళు సంతోషించేటటువంటి వాళ్ళు విందులో కదా. అయితే ఆయన వెంటనే ఆ అద్భుతం చేశాడు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మనం ఎంత సమయం తీసుకున్నాడో మనకు తెలియదు. సో ఎగ్జాక్ట్గా ప్రతి మినిట్ కూడా ఆయన దేవుని ప్రణాళిక చొప్పుననే తన ప్రతి కార్యాన్ని చేశాడు. ఆయన చేసేటటువంటి ప్రతి కార్యం కూడా దేవుని నిర్ణీత సమయంలో, అక్షరాల దేవుడి చేత నిర్ణయించబడినటువంటి సమయంలోనే ఆయన చేశాడు. సో మరియా ఇప్పుడు చేయమని ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు అది ఆయన సమయం కాదు. కానీ ఎప్పుడైతే అద్భుతం చేశాడో అప్పుడు తండ్రి చేత నియమించబడినటువంటి ఆ గడియ వచ్చింది ఆ కార్యం చేయడానికి. కాబట్టి దాన్ని చేశాడు అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే మనం తర్వాత కూడా చూస్తున్నాం. 7వ అధ్యాయంలో తన సహోదరులు వచ్చి నువ్వు కూడా విందుకు వస్తే మంచిది అని ఆహ్వానించినప్పుడు వచ్చి అక్కడ బహిరంగంగా అందరూ ఉంటారు కదా, నిన్ను నువ్వు కనపరుచుకో, గొప్ప అద్భుతాలు వాళ్ళ ముందు చేసి నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పినప్పుడు, మీ సమయం ఎల్లప్పుడూ ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, ఇప్పుడు నా సమయం కాదని చెప్తాడు. కానీ మరుసటి రోజు ఆ విందుకు వెళ్తాడు ఆయన. అంటే అర్థం ఏంటి? వాళ్ళు పిలిచినప్పుడు రావడం ఆయన సమయం కాదు, కానీ తండ్రి ఆయన వెళ్ళాలన్నటువంటి ఒక సమయాన్ని అయితే నిర్ణయించాడు ఆయన జీవితంలో. ఆ సమయంలో వెళ్ళడం మాత్రం ఆయన బాధ్యత కాబట్టి వెళ్ళాడు. అట్లాగే తల్లి ఇలా చేయమని ఆయనకు సజెస్ట్ చేసినటువంటి ఆ సమయంలో, సమయం అది ఆ గడియలో కాదు ఆయన చేయాల్సినటువంటి పని. కానీ ఎప్పుడైతే తండ్రి ఆ పని ఆయన చేయాలని నిర్ణయించాడో ఆ గడియలో మాత్రం ఖచ్చితంగా దాన్ని చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా సమస్య ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే మొదటికి చేశాడు కదా, అద్భుతం చేశాడు. ఓకే, అయితే అక్కడ ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటి అని అంటే, రోమన్ క్యాథలిక్ సంఘం మరియా విజ్ఞాపన ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు వద్ద నుండి ఏమైనా పొందేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటారు. షీఈ్ అన్ ఇంటర్సెసర్ మేరీ. అంటే మధ్యవర్తిత్వపు విజ్ఞాపన చేయగలిగేటటువంటి వ్యక్తిగా మరియాను ఎప్పుడు కూడా రోమన్ క్యాథలిక్ సంఘం లోకానికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. దానికి ప్రధానంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆధారం ఈ వాక్య భాగమే. ఎందుకంటే ఇక్కడ ఏం చదువుతున్నాం మనం, సమస్య వచ్చినప్పుడు మరియా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆ సమస్య ఏంటో చెప్తే, ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఆమె విజ్ఞాపన చేస్తే అప్పుడు దాన్ని ప్రభు పరిగణలోనికి తీసుకున్నాడు కదా. కాబట్టి ఈరోజు మనకి ఏ సమస్య ఉన్నా మనం ఏం చేయాలి? వాళ్ళ సిద్ధాంత ప్రకారం మరియా దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఈ సమస్య ఉంది, ఈ కొరత ఉంది, దీని విషయంలో నీ కుమారునితో విజ్ఞాపన చెయ్యి, నీ మాట ఆయన కాదనడు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు, నా కొరతను తీరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ఈరోజు కూడా మనం వెళ్ళొచ్చు తల్లి దగ్గరికి. ఆవిడ ఆ సమస్య తీర్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా మనకి ఇస్తూ ఉన్నారు. అది నిజమేనా? దాన్ని అలా తీసుకోవచ్చా? ఎందుకు వాక్యం నుండే కదా చెప్తున్నారు వాళ్ళు కూడా.
వాక్యంలో ఒక సంఘటన చూపించే కదా చెప్తున్నారు. చాలా సూటిగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తేసను నరుడు. అంటే నిజంగా పరలోకంలో మన కొరకు మధ్యవర్తిత్వము చేసి మన పక్షంగా విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువే. ఆ స్థానం ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ మరియా యేసుక్రీస్తుకి మనకి మధ్యలో మధ్యవర్తి అయి ఉంటే కనుక దేవుడికి మనకి మధ్యలో ఎంతమంది మధ్యవర్తులు అవుతారు? 2 అవుతారు. అవునా? మనం ముందు మరియకు చెప్పాలి, మరియ వెళ్ళి యేసు ప్రభు చెప్తుంది, యేసు ప్రభు వెళ్ళి తండ్రికి చెప్తే అప్పుడు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అలా అర్థం చేసుకోవాలి దీన్ని. అలా అర్థం చేసుకోవడానికి లేఖనాల్లో ఆధారం అయితే ఏమీ లేదు. కానీ మరి ఇక్కడ మరియ చెప్పినప్పుడు విన్నాడు కదా అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మరియ కూడా అందరిలాగే జీవించి చనిపోయినటువంటి వ్యక్తి, మరణించినటువంటి ఒక వ్యక్తి మన కొరకు పరలోకంలో ఉండి విజ్ఞాపన చేస్తాడు అన్నటువంటి ఆధారం వాక్యంలో ఎక్కడా కూడా లేదు. ఆ హోదా కేవలం యేసుక్రీస్తు ప్రభువుకి, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ హోదా యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే లేఖనాలు ఆపాదిస్తూ ఉన్నాయి. ఏ మనిషికి మనం ఆ హోదా ఆపాదించడం అనేది లేఖనబద్ధమైనటువంటి ఆలోచన కాదు. ఆ స్థానాన్ని, ఆ హోదాని యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఇవ్వాలి. ఆయనతో పాటు ఆ మహిమను ఎవ్వరూ పంచుకోరు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు మనం మన సహోదరుల కోసం ప్రార్థన చేస్తాం కదా, మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని ఉంది కదా వాక్యంలో. అంటే ఎవరికి చెప్పబడింది అది? సంఘంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం మనం, విజ్ఞాపన ప్రార్థన. కానీ మనం ఎవ్వరం కూడా ఇంకొకరి పక్షంలో యాజకులుగా మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారం కాదు. దేవునికి నరులకు మధ్య అన్నటువంటి ఆ కనెక్షన్లో అంటే ఇప్పుడు మనము ఒక కుటుంబంగా ఉంటున్నాం. సంఘం అన్నప్పుడు ఒక కుటుంబంగా దేవుడు మనల్ని ఉండడానికి ఏర్పరిచినటువంటి వ్యవస్థ. కాబట్టి ఒక కుటుంబంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నా అది మన సమస్యే. మన ప్రార్థన విజ్ఞాపనల్ని మనం కలిసి దేవుని ఎదుట ఉంచుతున్నటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడము అని అంటే. ఓకే, అదేమీ మనం మధ్యవర్తిత్వ పరిచర్య చేయడం కాదు. దాన్ని అలా చూడట్లేదు వాక్యం. మధ్యవర్తి అనేటటువంటి హోదాలో మన కోసం పరలోకంలో ఉండి విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తిగా కేవలం యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే పరిచయం చేస్తా ఉంది. సో ఇప్పుడు రోమన్ క్యాథలిక్ విశ్వాస ప్రకారం మరియా సజీవంగా ఆరోహణం చేయబడింది పరలోకానికి అన్నది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. అందుకే ప్రత్యేకంగా ఒక దినం కూడా దానికోసం ఆచరించడం మనం చూస్తాం రోమన్ క్యాథలిక్ సంఘంలో. డేట్ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మే మంత్లో అనుకుంటా. ఆగస్ట్ 15th. ఓకే, ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ ఉందని తెలుసు నాకు, మనకి ఇండిపెండెన్స్ డే. సో అసెన్షన్ డే కూడా ఆ రోజే చేస్తారా? ఓకే, సో మొత్తానికి ఆమె ఆరోహణమైనటువంటి ఆ దినాన్ని కూడా 15 ఆగస్టు తేదీన వాళ్ళు ప్రతి సంవత్సరం ఆచరించడం అనేది మనం చూస్తున్నాం. కానీ వాక్యంలో ఎక్కడైనా ఆధారం ఉందా? లేదు. ఇది చాలా తర్వాత వచ్చినటువంటి రోమన్ క్యాథలిక్ సంఘం ఒక వ్యవస్థగా స్థిరపడిన తర్వాత వచ్చినటువంటి విశ్వాసం, తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విశ్వాసం. అయితే వారి సంఘ సమావేశాల్లో అలాగే వారి పోప్ అధికారికంగా ప్రకటించేటటువంటి మాటల్ని కూడా దేవుని వాక్యంతో సమానంగా పరిగణించేటటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని విశ్వసిస్తున్నారు. కానీ అలా నమ్మడానికి వాక్యంలో ఎలాంటి ఆధారము లేదు. కాబట్టి అందరిలాగే ఆవిడ జీవించి చనిపోయినటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి. అలాంటప్పుడు ఆవిడ ప్రత్యేకంగా ఇప్పుడు సజీవంగా ఉండి మన కొరకు, అంటే మిగతా వాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే పునరుద్ధానుడిగా సజీవంగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో అలాంటి ఒక పరిస్థితిలో ఆవిడ ఉంది అని అనుకోవడానికి లేఖనాల్లో ఎలాంటి ఆధారము లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి సమయంలో ఆయన విజ్ఞాపన విని స్పందించినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ ఆధారంగా చేసుకుని ఆయన మాట వినడానికి మనం ఎవరి మధ్యవర్తిత్వం పైన ఆధారపడాలి అన్నటువంటి వాదన ఒకవేళ తీసుకొస్తే కనుక ప్రాక్టికలీ అది ఎంత విడ్డూరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ మొత్తం సువార్తల్లో మరియ తనకు విజ్ఞాపన చేసినటువంటి సంఘటన ఇక్కడ మాత్రమే కనబడుతుంది మనకి కదా. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే ఆమె ప్రయత్నించినట్టుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానం కూడా ఆమెకు అర్థమైంది. ఏంటి? నా సమయం వచ్చినప్పుడు ఏదైనా నేను చేస్తాను, దానికి నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అన్నటువంటి ఇచ్చినటువంటి సమాధానం ఆవిడకి చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ఈ ఒక్క సంఘటనలో ఆవిడ విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవమే, దాన్ని ఆయన విని సమాధానం కూడా ఇచ్చాడు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. వాళ్ళు వచ్చి మరియతో విన్నవించుకున్నట్టుగా, అంటే అమ్మ నువ్వు చెప్పు, నీ కుమారుడికి ఆయనే ఏదైనా చేస్తాడు, నువ్వు చెప్తే వింటాడు అని వాళ్ళు ఏమైనా చెప్పినట్టుగా ఏమైనా ఆధారం ఉందా? లేదు. సరే, పోనీ చెప్పారని అనుకుందాం కాసేపు ఊరికనే అలా. ఓకే, ఆయన అలా వచ్చి చెప్పారు అని మనం అనుకుందాం ఊరికనే. సరే, అలా అయితే ఆయన ఎవరెవరి విజ్ఞాపనలు విన్నాడో వాళ్ళందరికీ మనం ప్రార్థన చేయాలి కదా ఈరోజు. మరికి మాత్రం ఎందుకు? ఇంకెవరెవరి విజ్ఞాపనలు విన్నాడు ఆయన?
ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పినటువంటి సంఘటన జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అతను? శతాధిపతి తన దాసుడి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. విన్నాడా యేసు ప్రభు ఆ విన్నపాన్ని? ఆ ప్రార్థనను అంగీకరించాడా? అంగీకరించాడు కదా. సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కేవలం మరియకు మాత్రమే కాదు ప్రార్థన చేయాల్సింది, ఆ శతాధిపతికి కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, ఓ శతాధిపతి, ఆ రోజు నువ్వు నీ దాసుడి కోసం విజ్ఞాపన చేస్తే యేసు ప్రభు విని సమాధానం ఇచ్చాడు కదా, కాబట్టి ఈరోజు మా కోసం కూడా ఈ అవసరం ఉంది, కొంచెం ప్రార్థన చేయమని అడగాలి. అడగొచ్చు అట్లాగా. ఒక కానాన్య స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి తన కుమార్తె కోసం విజ్ఞాపన చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అది విన్నాడా యేసు ప్రభు? విన్నాడు కదా. వెంటనే విడుదల కలిగించాడు కదా ఆ అమ్మాయికి. తల్లి ప్రార్థన, తల్లి విజ్ఞాపనను అంగీకరించి. కాబట్టి ఇప్పుడు ఆ కానాన్య స్త్రీతో కూడా మనం ప్రార్థన చేయాలి. అమ్మ, నీ కుమార్తె కోసం ప్రార్థన చేసినట్టుగా మా కోసం కూడా ప్రార్థన చేయి అని చేయాలి. చేయొచ్చు అట్లాగా. కాబట్టి ఈ సంఘటన చూపించి చెప్తే సరిపోదు. చెప్పేటటువంటి సిద్ధాంతం ఎంతవరకు నిజం, ఎంతవరకు అది అంగీకారంగా ఉంది, ఎంతవరకు తర్కబద్ధంగా ఉంది, లేఖనాలు దాన్ని ఆమోదిస్తున్నాయా లేదా అన్నటువంటి విషయాలు కూడా చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు నేను ఏదో రోమన్ క్యాథలిక్ సంఘాన్ని అవకాశం వచ్చింది కాబట్టి తిట్టేస్తున్నానని కాదు. రోమన్ క్యాథలిక్ సంఘం మాత్రమే కాదు వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు బోధలు చేసేది. ఈరోజు ప్రొటెస్టెంట్లు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా భయంకరమైనటువంటి దుర్బోధలు చేస్తున్నారు వాక్య వక్రీకరణ చేసి. కాబట్టి నేను ఏదో ప్రొటెస్టెంట్లని గొప్పగా చూపించి క్యాథలిక్లని మాత్రమే తిట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేయట్లేదు. ఇది దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. ఈరోజు ప్రొటెస్టెంట్ అని పిలుచుకునేటటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా మనం ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. దెర్ హ్యాస్ టు కమ్ అవుట్ అనదర్ గ్రూప్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ హూ విల్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ద ప్రొటెస్టెంట్స్. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఏదో వర్గ విభేదాలు తీసుకొచ్చి వాళ్ళు మనకంటే తక్కువ, వాళ్ళే ఎక్కువ తప్పు చేశారు, మనం అంతా బాగున్నాం అని చెప్పడానికి కాదు. కానీ ఎవరు చదివినా వాక్యాన్ని ఉన్నదినట్టుగా చదవాలి, అందులో ఉన్నటువంటి బోధల్ని యథాతథంగా నమ్మకంగా బయటికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాను ఈ విషయం. ఓకే, రైట్, ఆల్ రైట్. సో ఒక వింతైన సమస్య ఇక్కడ ఏర్పడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే విందు సమయంలో ద్రాక్షారసం అయిపోవడం అనేది. సరే, ఇప్పుడు థర్డ్ పోర్షన్ చదువుదాం మనం. 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి, లేదా 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చదివేద్దాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఓకే, సో ఇక్కడ అంటే 6 నుండి 10 వరకు ఉన్నటువంటి వాక్య భాగం, దానికి హెడ్డింగ్ ఒకటి రాయాలి మనం. ఒక వినూత్నమైన పరిష్కారం. వినూత్నమైన పరిష్కారం. మొదటి హెడ్డింగ్ ఏంటి? వివాహ విందు. రెండవది ఒక వింతైన సమస్య. మూడవది వినూత్నమైన పరిష్కారం. ఎప్పుడు ఎవరు కని విని ఎరగనటువంటి ఒక పరిష్కారాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ సమస్యకి చూపించబోతున్నాడు అనేది మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఆయన ఏం చేశాడు అని అంటే అక్కడ 2-3 తూములు నీళ్లు పట్టేటటువంటి 6 బాణలు అక్కడ ఉంచబడినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ 6వ వచనంలో. రైట్, దేనికోసం ఉంచారు అంటే అది యూదుల శుద్ధీకరణ ఆచారం నిమిత్తము ఉంచారు అని చెప్తున్నారు. ఏంటి ఈ శుద్ధీకరణ ఆచారం? గుర్తుందా ఎవరికైనా? వాళ్ళు కాళ్ళు మాత్రమే కాదు, కాళ్ళు, చేతులు, మొహం అన్నీ కడుక్కొని రావాలి. తర్వాత తినే ముందు కూడా ప్రతిసారి ఏదో ఒక శుద్ధీకరణ ఆచారం ఉండేది వాళ్ళకి. ఊరికనే అలా తినేస్తే కుదరదు. చేతులు కడుక్కోకుండా తింటున్నారు, గుర్తుందా? వివాదం. వాళ్ళ రచనలు చదివితే బాబోయ్, అసలు చేతులు కడుక్కోకుండా తింటే అదేదో దయ్యం ఎక్కుతుందంట లోపలికి. కడుక్కొని చేతుల్లో ఒక దయ్యం కూర్చుంటుందంట, షిప్తా అనే ఒక దయ్యం కూర్చుంటుందంట. కాబట్టి చేతులు కడుక్కొని శుభ్రంగా తింటే షిప్తా అనే దయ్యం వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్టీరియాని కూడా దయ్యం అనుకున్నారేమో వాళ్ళు, మనకు తెలియదు. కానీ మొత్తానికి అలాంటి నమ్మకాలు వాళ్ళకు ఉండేవన్నమాట. అంటే చాలా మూఢనమ్మకాలతో కూడినటువంటి ఒక సమాజంగా దిగజారిపోయింది ఈ సమయంలో యూద సమాజము అనేది మనకు అర్థమవుతుంది. అందులో ఇది చాలా మారుమూల ప్రాంతం కూడా, కానా అనేది. ఓకే, సో దీని గురించినటువంటి వివరణ మనకు మార్కు సువార్త 7వ అధ్యాయంలో కనబడుతుంది కదా, 13-14 వచనాలు అనుకుంటాను. ఓకే, అక్కడ వివరిస్తున్నాడు మార్కు. అంటే వీళ్ళు ఎక్కడైనా సంత వీధుల్లో కానీ ఎక్కడైనా బయట పనుల్లోకి కానీ వెళ్ళొచ్చిన తర్వాత
కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా తినేటప్పుడు పాత్రల్ని వాటిని అన్నింటిని కూడా చాలా శుభ్రంగా కడిగిన తర్వాతే దాంట్లో భోజనం చేయడం అనేది చేసేవాళ్ళు అనేది వీళ్ళ ఆచారం అనేది మార్కు రాస్తున్నాడు మనకి చాలా స్పష్టంగా. అది వాళ్ళ ఆచారం. సో దానికి చాలా నీళ్ళు అవసరం పడతాయి కదా, చాలామంది వస్తారు వివాహానికి, చాలా నీళ్ళు అవసరం పడతాయి. కాబట్టి 6 పెద్ద పెద్ద బాణలు పెట్టారు అక్కడ. 2 3 తూములు నీళ్లు పట్టేది అని అంటే అప్పటి కొలతలు మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కొలతలు మారిపోతూ ఉంటాయి. కానీ బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఒక్కొక్క దాంట్లో ఒక 100 లేదా 120 వరకు గ్యాలన్ల నీళ్లు పట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. అంటే చాలా పెద్దవి. సో యేసుప్రభు ఏం చెప్పాడు పరిచారకులకి? నీళ్ళు నింపమన్నాడు. అయితే వాళ్ళు అంచుల వరకు నింపారు అని చెప్తున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దే ఫిల్ ఇట్ అప్ టు ద వెరీ బ్రిమ్. ఎందుకు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం? అంటే ఇంకేం కలపడానికి స్థలమే లేదు అందులో, మొత్తం నీళ్ళతోనే నిండిపోయింది. వాళ్ళు ఏం ప్రశ్నించలేదు, నీళ్ళతో నింపడం ఎందుకు, దీన్ని ఇప్పుడు సమస్య అది కాదు కదా అని ఏం ప్రశ్నించలేదు. ఆయన తల్లి చెప్పేళ్ళింది కదా, ఏం చెప్తే అది చేయమని. సో చెప్పినట్టుగా చేశారు వాళ్ళంతే, ఏం ఎదురు ప్రశ్నించలేదు. ఓకే. అయితే ఇక్కడ ఆయన గొప్ప అద్భుతం చేసినటువంటి విషయాన్ని చాలా మామూలుగా ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం మనం యోహాను కదా. దాన్ని ఏం సెన్సేషనలైజ్ చేసి డ్రామటైజ్ చేసి ఆ తర్వాత ఏమైందంటే యేసుప్రభు తన దగ్గరికి వెళ్ళాడు, ఇలా నించున్నాడు, ఆమ్ ఫట్ అన్నాడు అప్పుడు అని ఏమీ అట్లా డ్రామటైజ్ చేయట్లేదు. దాన్ని చాలా సింపుల్గా చెప్పేశాడు కదా. అని నింపిన తర్వాత మీరు ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం నీళ్లు తోడి తీసుకెళ్ళి ఆ విందు అధికారికి ఇవ్వండి అని చెప్పారు. అది ద్రాక్షరసంగా మారిపోయినట్టుగా ఆయనకు తెలియదు, అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆయనకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా సాధారణంగా ప్రస్తావించేస్తున్నారు. దిస్ ఇస్ సంథింగ్ రియలీ రిమార్కబుల్ అబౌట్ ద బైబిల్. బైబిల్ రాయబడినటువంటి విషయాలు వాళ్ళు ఉన్న విషయాల్ని ఉన్నదిన్నట్టుగా సాక్ష్యం ఇవ్వడానికి రాశారు తప్ప సెన్సేషనలైజ్ చేసి డ్రామటైజ్ చేసి ఎవరినో ఇమోషనల్గా నమ్మించేటటువంటి ప్రయత్నం కానీ, అంటే వాళ్ళు వాక్చాతుర్యంతో ఎవరినైనా ఒప్పించేటటువంటి ప్రయత్నం కానీ ఏమీ చేసినట్టుగా మనం చూడట్లేదు. అందుకే పౌలు అంటున్నాడు కదా, మనుషులు కల్పించినటువంటి వాక్చాతుర్యం ద్వారా నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఇది జరుగుతుంది. నా మాటల్ని పరిశుద్ధాత్మ తన శక్తి ద్వారా వినియోగించినప్పుడే విశ్వాసం అనే ఆ అద్భుతం మీలో కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశాన్ని అపోస్తలులు అందరూ నమ్మినట్టుగా, అట్లాగే వాళ్ళు వారి లేఖనాల్ని కూడా రాసినట్టుగా, పత్రికల్ని కానీ సువార్తల్ని కానీ రాసినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో చాలా సింపుల్గా దాన్ని ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. సో దట్ సంథింగ్ వెరీ రిమార్కబుల్ దట్ వీ ఫైండ్ అబౌట్ ద బైబిల్ ఇన్ జనరల్. సరే, అయితే ఏదేమైనా సరే నీళ్ళు నింపాడు, అది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అతను నిజంగా ఆశ్చర్యపోయి ఏమన్నాడు, అందరేమో మంచి ద్రాక్షారసము ముందు చేస్తారు, అందరూ తాగేసిన తర్వాత మత్తులై ఉన్నప్పుడు అనే మాట ఇక్కడ ఉంది, కానీ అది ఒరిజినల్లో లేదు. మత్తెక్కేసిన తర్వాత అన్నటువంటి మాట ఒరిజినల్లో లేదు. ఓకే, కానీ అందరూ చాలినంతగా తాగిన తర్వాత వెన్ పీపుల్ ఆర్ వెల్ డ్రంక్ దెన్ ఆ జబ్బు రసాన్ని తీసుకొస్తారు బయటికి. కానీ నువ్వైతే చివరి వరకు కూడా మంచి ద్రాక్షరసాన్నే దాచుంచావు అన్నటువంటి ప్రశంస కురిపిస్తూ ఉన్నాడు. ఎవరి మీద? పెళ్లి కుమారుడు మీద. ఎందుకంటే జరిగిన సంఘటన అక్కడ ఉన్నటువంటి పరిచారకులకే తప్ప ఆ విందు అధికారికి తెలియదు అన్నటువంటి మాట మనం చదువుతున్నాం ఇక్కడ కదా. పెళ్లి కుమారుడు కూడా ఏమనాలో తెలియలేము ఆయనకి, నేను ఎక్కడ దాచాను అనుకుని ఉంటాడు మనసులో. సరే సరిపోయింది కదా, ఉంది కదా ఏదో ఒకటి అని అనుకున్నాం సార్ కదా. అంటే వాస్తవానికి మనం కూడా సాధారణంగా చేసేది అదే కదా. మనం ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మంది సడన్గా వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఉన్న మంచి వంట అంతా కూడా ఫస్ట్ సర్వ్ చేసేస్తాం కదా. తర్వాత ఎవరైనా వస్తే ఏం చేస్తాం, వైట్ రైస్, పచ్చడి, పెరుగు ఏదో ఒకటి ఇచ్చేస్తాం. ఇంకా అది కూడా లేదు, స్కోప్ లేదంటే ఫ్రిడ్జ్లో ఏమైనా పాత ఉంటే వాళ్ళకి చెప్పకుండా వేడి చేసి ఇచ్చేస్తాం, అంతేనా? అది నిన్నటిది కావచ్చు, వారం ముందుది కావచ్చు. ఓకే, అని చర్చ్లో అట్లా ఏం చేయలేండి, ధైర్యంగా తినచ్చు. ఓకే, బట్ బాగా చెప్తున్నా. సో అంటే సాధారణంగా ఏదో ఒక అరేంజ్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మంచి భోజనం అయిపోయిన తర్వాత కదా, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ జనం వస్తే. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, అందరూ సాధారణంగా చేసేటటువంటి పని ఏదైతే ఉందో అలా కాకుండా నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీగా చేసేవి ఈ పని, మంచి ద్రాక్షరసాన్ని చివరి వరకు దాచుంచావు అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి జరిగిన విషయం ఏంటో తెలియదు, కానీ మనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులకి తెలుసు, సాక్ష్యం ఇచ్చినటువంటి శిష్యులకు కూడా తెలుసు ఏం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు అద్భుతకరంగా ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఓకే, అది నా నెక్స్ట్ సమస్య కూడా. దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్, మై నెక్స్ట్ ప్రాబ్లం. యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షారసాన్ని తయారు చేసి ఇచ్చాడంటే స్వయంగా దాని అర్థం ఏంటి అంటే మనం తాగొచ్చా? ఇప్పుడు వాళ్ళకి
ద్రాక్షారసం అయిపోయిందని తల్లి వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే ఏమనాలి? యేసు ప్రభు బాగా అయింది, అట్లాగే కావాలి వాళ్ళకి. అసలు ద్రాక్షారసం ఎవరు తాగమన్నారు వాళ్ళని? ద్రాక్షారసం తాగడం పాపం అని తెలీదా? ఇలాగే కావాలి, ఇంకెవరు ద్రాక్షారసం పెట్టే సాహసం చేయకండి వివాహంలో, నేనే అయిపోయేలా చేశాను నా శక్తి ద్వారా అని చెప్పాడా? అలా చెప్పి ఉండాల్సింది కదా, ద్రాక్షారసం తాగడం పాపం అయితే. అలా కాకుండా అయిపోయినటువంటి ద్రాక్షారసాన్ని ఆయన స్వయంగా తయారు చేసి ఇచ్చాడు కదా. మరి ఏంటి అంటే తాగొచ్చా? ఈ విషయం గురించి వాక్యం ఏం చెప్తుంది? చాలా స్పష్టంగా తాగొచ్చు అని చెప్తుందా, తాగకూడదని చెప్తుందా? కొన్ని వచనాలు చదువుదాం కదా మనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అంటే వెక్కిరింతల పాలు చేసి అల్లరి పుట్టించేదాన్ని యేసుప్రభు తయారు చేసి ఇచ్చాడు వాళ్ళకి. 23వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగాను, గిన్నెలో తళతళలాడుతుండగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకం. భలే డిస్క్రిప్షన్ కదా అసలు. ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ తాగడానికి రుచికరంగా ఆకర్షణీయంగా కనిపించేటప్పుడు ఏం చేయమంటున్నాడు? దానివైపు కనీసం చూడను కూడా చూడొద్దంటున్నాడు. అది ధర్మశాస్త్రంలో దేవుడు నియమించినటువంటి స్టాండర్డ్, ప్రమాణం. అలాంటిది యేసు ప్రభు ద్రాక్షారసం తయారు చేసి ఇచ్చాడా? మరి చేసి ఇచ్చాడు కదా, వాళ్ళు తాగారు కూడా కదా, ఇదే బాగుందని అన్నారు కదా, మంచి క్వాలిటీ వైన్ ఇచ్చారు కదా. మత్తెక్కేది కాదు. సో పరిష్కారానికి చాలా దగ్గరగా వచ్చాం మనం, చాలా ఈజీగా కదా. అంటే ఇక్కడ చూడండి, కీర్తనలు 104:15వ వచనం కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. కీర్తనలు 104:15వ వచనం. దేవుడు మన కొరకు ఏమేమి తయారు చేసి ఇచ్చాడో చెప్తున్నాడు. భూమిలో నుండి ఆహారమును, భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, వారి ముఖమునకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు. దేవుడు పుట్టిస్తున్నాడు. మనకు అవసరమైన ఆహారాన్ని ఇస్తున్నాడంట, మనల్ని ఆహ్లాదపరిచేటటువంటి ద్రాక్షారసాన్ని ఇస్తున్నాడంట, మన ముఖాన్ని మెరుగుపరిచేటటువంటి తైలాన్ని అంటే నూనెని ఇస్తున్నాడంట, మన హృదయాల్ని బలపరిచేటటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎవరు పుట్టిస్తున్నారంటే ఇవన్నిటిని కూడా దేవుడే పుట్టిస్తున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, ఒకవైపేమో దేవుడే దీన్ని మనుషుల ఆహ్లాదం కోసం ఇస్తున్నాడు అని ద్రాక్షారసం గురించి బైబిల్ చెప్తుంది. ఇంకొక వైపేమో అది ఎర్రగా ఆకర్షణీయంగా తళతళలాడుతూ రుచికరంగా కనబడినప్పుడు దానివైపు చూడొద్దని కూడా చెప్తుంది. అంటే ఇక్కడ ఏమైనా వైరుధ్యం ఉందా బైబిల్లో? లేదు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా దేవుడు మన వినియోగం కోసం ఆమోదించినటువంటి స్థితిలో ఉన్న ద్రాక్షారసం ఒకటి ఉంది, మనం వినియోగించకూడనటువంటి ద్రాక్షారసం కూడా ఒకటి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే తాగొద్దన్నారో అది తాగొద్దు అంతే, కానీ వినియోగించగలిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ద్రాక్షారసం కూడా ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకుంటే అది ఏమై ఉండాలి? నిషేధించబడినప్పుడు అసలు ద్రాక్షారసం ఎందుకు నిషేధించబడింది? మత్తెక్కిస్తుంది కాబట్టి, అదొకటే కారణం. అది కాకుండా వేరే కారణం ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ అనుమతించబడినటువంటి ద్రాక్షారసం అంటూ ఏదైనా ఉంటే అది ఏమై ఉండాలి? మత్తెక్కించని ద్రాక్షారసమే అయి ఉండాలి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటి అంటే, మరి మత్తెక్కించని విధంగా ద్రాక్షారసం అందుబాటులో ఉండేటటువంటి అవకాశం ఉందా? అదేమైనా వినియోగంలో ఉంది అని చెప్పడానికి దాఖలాలు ఉన్నాయా అని అంటే, చాలామంది బైబిల్ కామెంటేటర్స్, చాలామంది వ్యాఖ్యానకర్తలు అప్పుడున్నటువంటి సంస్కృతిని స్టడీ చేసి, మీరు ఇప్పుడు మోడర్న్ రిసోర్సెస్ ద్వారా కూడా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. కానీ చాలామంది అంటే ఇప్పుడు ఎస్పెషలీ B.W. జాన్సన్ లాంటి ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త ఏం చెప్తాడు అని అంటే, వాళ్ళకి చాలా విధానాలు ఉండేవి ద్రాక్షారసాన్ని మత్తెక్కకుండా ప్రిజర్వ్ చేసేటటువంటి, దాన్ని దాచి ఉంచేటటువంటి విధానాలు చాలానే ఉండేవి వాళ్ళకి. అందులో ఆయన ప్రస్తావించిన ఒక విధానం ఏంటి అంటే, ద్రాక్షారసాన్ని వేడి చేసినప్పుడు అదేమవుతుంది? చాలా తొందరగా ఆవిరవుతుంది కదా. ఆవిరైనప్పుడు ఏం పోతుంది దాంట్లో నుంచి? ఆల్కహాలిక్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆవిరై వెళ్ళిపోతుంది. ఆ ఆవిరిని మనం ఒకవేళ
ఎందులో అయినా ఒకవేళ మనము సేకరించి దాన్ని చల్లార్చగలిగితే అదేమవుతుంది? ఐడియా ఉందా ఎవరికన్నా? అది చాలా ప్యూర్ ఆల్కహాల్. దాన్నే స్పిరిట్ అంటున్నాం మనం. దాన్నే స్పిరిట్ ఫామ్లో వాడుతున్నాం. అంటే దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్, అంటే డిస్టిల్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ కంటెంట్ అంతా కూడా వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. ఇదేమో ఒక చిక్కటి ద్రవంలాగా తయారవుతుంది. దాన్ని వాళ్ళు వాడుక కోసం అని చెప్పి ఉంచేవాళ్ళు అన్నది ఒక ఫైండింగ్, హిస్టారికల్ ఫైండింగ్. సో అలాంటి స్థితిలో మరి ద్రాక్షారసాన్ని అది కూడా ఎక్కువ తాగితే, బహుశా ఎక్కువ కాలం ఉన్నదాన్ని ఎక్కువ తాగితే మత్తెక్కే అవకాశం ఉంది. కానీ తాగాల్సినంతే మోతాదులో తాగితే దానివల్ల ఎలాంటి సమస్య రాకపోగా అది మంచి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి డ్రింక్ అది. అంటే ఈరోజు నాకు స్ప్రైట్ తాగితే లేకపోతే థమ్స్అప్ తాగితే ఎలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుందో అలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి ఒక మంచి డ్రింక్ అది వాళ్ళకి. ఇట్స్ ఎ గుడ్ బెవరేజ్, నాట్ అన్ ఆల్కహాలిక్ బెవరేజ్. అదొక వివరణ. దాంతోపాటుగా ఇంకోటి ఏంటి అంటే, ఓరియంటల్ కంట్రీస్లో నీళ్లు శుభ్రంగా లేనప్పుడు నీళ్ళను శుభ్రపరచడానికి కూడా వైన్ కలిపేవాళ్ళు. దాంట్లో 1:10 రేషియోలో కలిపేవాళ్ళు. అంటే ఒక 10 గ్లాసులు నీళ్ళకి 1 గ్లాస్ ద్రాక్షారసం. అలా తాగకపోతే ఇప్పుడు నీళ్ళు ఉన్నదిన్నట్టుగా తాగితే అనారోగ్యం వస్తుంది. ద్రాక్షారసాన్ని ఉన్నదిన్నట్టుగా తాగితే పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి? దీన్ని కలిపేసేయాలి. కలిపి వినియోగించేటటువంటి ఒక పద్ధతి ఉంది అనేది ఇంకొక వివరణ అనమాట దీనికి. కాబట్టి ఏ విధంగా చూసినా వాక్యం నిషేధించేటటువంటి మత్తెక్కించే ద్రాక్షారసాన్ని మాత్రం వాళ్ళు తాగేటటువంటి అవకాశం లేదు. యేసుప్రభు దాన్ని ఆమోదించేటటువంటి అవకాశం ఎప్పుడూ లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కూడా బహిరంగంగా దేవుని యొక్క నీతిని చాలా నిష్ఠగా పాటించేవాళ్ళు. కాబట్టి ఎవరైనా మత్తెక్కే విధంగా తాగి ఈ నియమాన్ని అతిక్రమిస్తే వాళ్ళు కూడా సహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మత్తెక్కించే మోతాదులో, మత్తెక్కించే విధంగా ద్రాక్షారసాన్ని తాగేటటువంటి పద్ధతి యూదుల సంస్కృతిలో ఉండేటటువంటి అవకాశం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో పాపం అనేది ద్రాక్షారసం కాదు, అందులో ఉన్నటువంటి మత్తెక్కించే ప్రభావం ఏదైతే ఉందో అది పాపం. దాన్ని అలవాటుగా వాడితే దాన్ని కూడా మంచి వినియోగం కోసం వాడారు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే అనస్థీషియా ఈరోజు ఉంది మనకి కదా, అట్లా ఆ పెయిన్ కిల్లర్స్ ఈరోజు మనకు ఉన్నాయి. కానీ ఎక్కువ వేదన అనుభవించేటటువంటి ఒక వ్యక్తి ఆ వేదన తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికోసం ఒక ఔషధంగా బహుశా వాడి ఉండొచ్చు వాళ్ళు. సో దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం కఫ్ సిరప్ తీసుకుంటే అందులో 60% ఆల్కహాల్ ఉన్నటువంటి కఫ్ సిరప్స్ కూడా ఉన్నాయి. అలా అని చెప్పి మనం తీసుకోవడం మానేస్తామా? మంచి రెస్ట్ ఇస్తుంది మన బాడీకి అది కదా. అంటే దాంట్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి, దానికోసం దాన్ని వినియోగించవచ్చు. అట్లాగే మత్తెక్కని మోతాదులో సంతోషం కోసం కూడా దాన్ని వినియోగించవచ్చు. దేవుడు కూడా దాన్ని అనుమతించాడు. సో ఆ పరిధిలోనే, ఆ పరిమితుల్లోనే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప దేవుడు నియమించినటువంటి నియమాన్ని ఏదో ఉల్లంఘించి ఆయన చేశాడు అని అర్థం చేసుకోవడానికి అస్సలు వీల్లేదు అనేది మనం అర్థమవుతుంది మనకి. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు కదా. యేసు ప్రభు చేసినటువంటి ఈ అద్భుతంలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా ఆయన తన దైవిక శక్తిని కనబరుచుకున్నాడు. ఎందుకంటే ఇది దేవుడు మాత్రమే చేయగలిగేటటువంటి అద్భుతకరమైనటువంటి కార్యం. ద్రాక్షారసం తయారవ్వాలంటే ఏమేమి ఉండాలి? ముందు ద్రాక్షాలను పండించాలి, దాన్ని పిసకాలి, దాన్ని రసం తీయాలి, దాన్ని ఒక దగ్గర దాచుంచాలి, తర్వాత అది ద్రాక్షారసంగా వినియోగంలోని తీసుకురావాలి. అదంతా కూడా జరగాలి. ఆ ప్రాసెస్ అంతా ఉందా ఇక్కడ? లేదు. కేవలం నీటిని ద్రాక్షారసం, అసలు నీటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్కి ద్రాక్షారసంకి ఉన్నటువంటి ప్రాపర్టీస్కి ఏమైనా పొంతనుందా సైంటిఫిక్గా? లేదు. సో పూర్తిగా దాని రూపాన్ని, దాని స్వభావాన్ని మార్చేయగలిగినటువంటి శక్తి కేవలం దేవుని యొక్క సృజనాత్మకతకు మాత్రమే ఆపాదించగలిగేటటువంటి ఒక గొప్ప అద్భుతం. కాబట్టి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు తన దేవత్వాన్ని ఈ అద్భుత కార్యం చేయడం ద్వారా రుజువు చేసుకున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం ఈ అద్భుతం ద్వారా. ఇప్పుడు 11వ వచనం, 4వ చివరి భాగం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ ఈ పోర్షన్కి మనం పెట్టుకోవాల్సినటువంటి హెడ్డింగ్ ఏంటి అని అంటే, 1వ వచనం ఉంది ఈ భాగంలో, విమోచనాత్మకమైన ఉద్దేశం. విమోచనాత్మకమైన ఉద్దేశం అంటే ఇదంతా ప్రభు చేయడంలో ఆయన విమోచన ప్రణాళికకు వేరుగా ఉన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు ఆయనకి. ఎందుకు ఇదంతా చేశాడు అని అంటే, గలిలయలోని కానాలో ఇది ఆయన చేసినటువంటి మొదటి అద్భుతం అని ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చేసింది మనకి. ఇదే ఆయన మొదటి అద్భుతం. ఓకే, అయితే ఎందుకు చేశాడు ఇది అని అంటే, అన్ని అద్భుతాలు ఎందుకు చేశాడో అందుకే ఇది కూడా చేశాడు. అన్ని అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆయనే దేవుని చేత పంపబడినటువంటి ఏకైక రక్షకుడు, ఆయనలోనే విమోచన ఉంది అని తెలుసుకొని ఆయన మహిమను మనం గుర్తించాలన్నటువంటి ఉద్దేశంతో అది చేశాడు. ఆయన మహిమ అంటే ఏంటో ఇదివరకే మనం నిర్వచనం చెప్పుకున్నాం ఒక సెషన్లో.
ఆయన గుణలక్షణాలన్నిటి సమాహారమే ఆయన మహిమ. దాన్ని ప్రదర్శించడమే, దాన్ని నిరూపించుకోవడమే ఆయన మహిమపరచుకోవడం లేదా మహిమపరచబడడం అన్నటువంటి మాటలకి మనం అర్థంగా తీసుకున్నాం. కాబట్టి ఈ ఈ అద్భుతం చేయడం ద్వారా తన మహిమను చూపించాడు అని అంటే ఏం మహిమను చూపించాడు? ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్నటువంటి తన గుణలక్షణాలని బయలుపరిచి, అలా అయితే ఆయన ప్రకటించినటువంటి విమోచన మార్గం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం, దాంట్లో మాత్రమే రక్షణ ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన తన శిష్యులకి నిరూపించాడు. అది చూసిన తర్వాత అవుట్కమ్ ఏంటి? దానివల్ల రిజల్ట్ ఏంటి? ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే ముందే విశ్వాసం ఉంచి సాక్ష్యం కూడా ఇచ్చినట్టుగా మనం పోయిన అధ్యాయంలో చూసాం కదా. బహుశా కొత్త శిష్యులు ఎవరైనా జత చేయబడి ఉండొచ్చు ఇక్కడ. అది కాకుండా ఆల్రెడీ విశ్వసించినటువంటి శిష్యులు తమ విశ్వాసంలో బలపరచబడినటువంటి విషయం. అది వరకు కేవలం ఆయన మాటలు మాత్రమే విని వాళ్ళు నమ్మారు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి సాక్ష్యాన్ని విని వాళ్ళు నమ్మారు. కానీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా చూసి నమ్మేటటువంటి ఆయన మహిమను ప్రదర్శించబడడం చూసి వాళ్ళు నమ్మినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు యోహాను. కాబట్టి అది ఇందులో ఉన్నటువంటి విమోచనాత్మకమైనటువంటి ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ 4 హెడ్డింగ్స్ కింద మనం ఈ వాక్య భాగాన్ని విడగొట్టి అర్థం చేసుకున్నాం. ఏంటంటే అవి వివాహ విందు, వింతైన సమస్య, వినూత్నమైన పరిష్కారం, విమోచనాత్మకమైన ఉద్దేశం. ఇవి ఈ వాక్య భాగంలో చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇందులో నేర్చుకోదగినటువంటి 1-2 పాఠాలు లేదా 2-3 పాఠాలు నేను త్వరగా సూచించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను మన అన్వయింపు కోసం. ఇందులో మొదటిగా మనం నేర్చుకోదగినటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేయడానికి ఎన్నుకున్నటువంటి వేదిక ఒక వివాహ విందు. అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నిర్ధారించడానికి ఒకానొక బలమైనటువంటి వాదన ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన సాన్నిధ్యంతో ఒక వివాహంలో ఉండి తన సామర్థ్యంతో అక్కడ ఉన్నటువంటి కొరతను తీర్చడం ద్వారా వివాహానికి చాలా గొప్ప ఘనతను ఆపాదించినట్టుగా, అది నిజంగా అన్ని విషయాల్లో ఘనమైనది అన్నటువంటి సాక్ష్యాన్ని తన సాన్నిధ్యం ద్వారా ఆయన నిరూపించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువుకు చెందినటువంటి వారిగా మనం ఆయన దేన్ని ఘనపరిచాడో, దేన్ని గౌరవించాడో దాన్ని మనం కూడా గౌరవించేవారిగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో వివాహం అనేటటువంటి బాంధవ్యంలోనికి, సంబంధంలోనికి ప్రవేశించినటువంటి వారు ఈ విషయాన్ని ప్రతిదినం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఘనపరిచినటువంటి ఈ వివాహాన్ని మనం ఏదైనా విధంగా అగౌరవపరుస్తున్నామా? అగౌరవపరిచే చాలా విధానాలు ఉన్నాయి కదా. భార్యకు భర్తకు చెప్పబడినటువంటి పాత్రలు, వాళ్ళు పోషించాల్సినటువంటి బాధ్యతలు, పాత్రలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. భార్య భర్తకు విధేయత చూపించాలి, లోబడాలి అని చెప్పబడింది. భర్త భార్యను ప్రేమించాలి అని చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువుని సంఘాన్నే మాదిరిగా నిలబెట్టి చెప్పినటువంటి మాట అది. అది చేయని ప్రతిసారి మనం యేసుక్రీస్తు ప్రభువు గౌరవించినటువంటి వివాహాన్ని అగౌరవపరుస్తున్నాము అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. లెట్ us నాట్ డూ దట్. ప్రభువుకు చెందినటువంటి వారిగా ఆయన దేన్ని గౌరవపరిచారో, దేన్ని ఘనపరిచారో, దేన్ని ఘనంగా ఎంచాడో దాన్ని మనం కూడా ఘనంగానే ఎంచుదాం. ఎప్పుడు ఆయన చేసినటువంటి పనికి వ్యతిరేకమైనటువంటి పని ఆయన బిడ్డలు చేయరు. వివాహం మీద చాలా గొప్ప ఘనతను ఇచ్చినటువంటి ప్రభువుకు వ్యతిరేకంగా మనం పనిచేసి వివాహానికి అవఘనత తీసుకొచ్చేటటువంటి పనులు మనం చేద్దామా? అలా చేయకూడదు కదా. అది దేవుని బిడ్డలు చేసేటటువంటి పని కాదు కదా. ఆయనతో కలిసి సమకూర్చేటటువంటి వారు చేసేటటువంటి పని కాదు కదా. అది ఆయనతో కలిసి కట్టేటటువంటి కార్యం చేసేటటువంటి వాళ్ళు చేసే పని కాదు కదా. అది ఆయన సమకూరుస్తుంటే చెదరగొట్టేటటువంటి వాళ్ళు చేసే పని అది. ఆయన కడుతుంటే కూల్చే వాళ్ళు చేసేటటువంటి పని అది. కాబట్టి అలా చేయకుండా మనం జాగ్రత్త పడదాం. అది మొదటి పాఠం మనం నేర్చుకోవడానికి. రెండవ అన్వయింపుగా మనం నేర్చుకునేది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వినోదానికి వ్యతిరేకం కాదు. వివాహం ఇందులో ఏం జరుగుతుంది? కూర్చొని ఏడుస్తారా? అయ్యో పెళ్ళి అయిపోతుందని. ఎందుకు వెళ్తారు? అందరూ సంతోషించడానికి, వినోదంగా, ఆహ్లాదంగా ఉండడానికి వెళ్తారు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే దేవభక్తికి నిజంగా ఆధారము, ఆయనే దానికి నిజంగా మాదిరి, ఆదర్శము అని ఒకవేళ మనం అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఆమోదించినటువంటి విషయాల్ని మనం చేయడం భక్తికి వ్యతిరేకం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినటువంటి చోట్లలోకి మనం వెళ్ళడము దేవభక్తికి వ్యతిరేకం కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని, మొహం వేలాడ తీసుకుని, ఏడుపు మొహంతో, ఏడుపు గొంతుతో మాట్లాడటమే భక్తి అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది కాదు. జీవితం అంతా ఏడుపు కాదు. నువ్వు మారుమనసు పశ్చాత్తాపం పడేటప్పుడు ఏడవమని, విలపించమని, రోధించమని ఉంది. కానీ ఆ తర్వాత దేవుడు ఏమిస్తానంటున్నాడు? రాత్రి అంతయు ఏడుపుండి ఉదయం వరకు అది ఉన్నా సరే ఉదయం ఏమొస్తుందంట?
ఆనందం వస్తుంది. అంటే సంతోషించేటటువంటి సమయం కూడా ఉంది. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించుడి అని చెప్తుంది వాక్యం. మనం సంతోషించాల్సినటువంటి సందర్భాల్లో సంతోషించే వారితో కలిసి సంతోషించేటటువంటి వారిగా ఉండాలని లేఖనం చెప్తా ఉంది. సో నువ్వు సంతోషించలేకపోతున్నావు అంటే అది నీకున్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లం బేసికలీ. ఎక్కడైనా చూపించుకుంటే మంచిది. ఎప్పుడు ఏడు మొహమే వేసుకుని కూర్చుంటున్నావు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. అది యేసు ప్రభు జీవిత విధానం కాదు, ఆయన వినోదానికి వ్యతిరేకం కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఆయన దేనికి వ్యతిరేకం? కేవలం పాపానికి మాత్రమే వ్యతిరేకం. వినోదం మితిమీరి అది పాపానికి దారితీస్తే అది యేసుప్రభు ఎప్పుడు చేయనటువంటి పని. అది అక్కడ మాత్రమే మనం బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. నేను చేసేటటువంటి వినోదంలో, నేను ఆచరించేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి పద్ధతుల్లో ఏదైనా పాపం ఉందా ఎక్కడైనా అన్నటువంటి ఒక్క విషయాన్ని మాత్రమే మనం శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది. అది రెండవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మూడవదిగా మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఈ సమయం వరకు ఒక అద్భుతం కూడా చేయలేదు అనంటే మనం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అప్పటి వరకు సీదా సాధారణమైనటువంటి జీవితాన్ని, ఒక వడ్రంగి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన కావాలంటే ఏమైనా చేసి ఉండొచ్చు తన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి. అన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ ఆయన ఒకే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దానిపైనే ఫోకస్డ్గా ఉన్నాడు. అదేంటి అంటే తండ్రి సమయం వచ్చినప్పుడు తండ్రి చిత్తానుసారంగా తండ్రి చెప్పినటువంటి పనులు మాత్రమే చేయాలి. తన సొంత పేరు ప్రఖ్యాతల కోసం, తన సొంత ఇష్ట ప్రకారం ఏది చేసేటటువంటి ఉద్దేశం ప్రభువుకి ఎక్కడ కూడా ఉన్నట్టుగా మనం చూడము. అంతకు మించిన తగ్గింపు ఇంకెక్కడ మనం చూడం కదా. హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ అన్ 100 ambitions and he could have fulfilled it. But he was focused on that one thing, to do the will of his father. మనం కూడా అలాగే జీవించడం నేర్చుకున్నాం. దేవుని చిత్త ప్రకారం జీవించడం, దేవుని వాక్యంలో ఆయన మనకు నేర్పించినటువంటి ఆ మార్గంలో విధేయతతో మనం జీవించడం మనం నేర్చుకున్నాం. అది ప్రభువును మనం అనుసరించడం అవుతుంది ఖచ్చితంగా. రైట్. అండ్ నాలుగవదిగా చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను ప్రదర్శించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి మన దేవుడు. ఆయన కానాలో ఉన్నటువంటి వివాహ విందుకు మాత్రమే వెళ్ళేటటువంటి వాడు కాదు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఈరోజు మనకున్నటువంటి మంచి సమయాల్లో, చెడ్డ సమయాల్లో ఎప్పుడైనా ఆయన ఆహ్వానిస్తే వచ్చేస్తాడు. అలా మనకు అందుబాటులో ఉన్నటువంటి, మనకు తగిన రక్షకుడిగా ఆయన తను నిరూపించుకునేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన పైన అన్ని పరిస్థితుల్లో మనం ఆధారపడగలము అన్నటువంటి గొప్ప నిరీక్షణ మనకి ఇక్కడ లభిస్తూ ఉంది. ఓకే, అన్ని పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి సమస్యను తొలగించడమే ఆయన చిత్తం అయి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఉంటే చాలు, అదే మనకు మన సమస్యలకు చాలినంత పరిష్కారం, వినూత్నమైన పరిష్కారం కదా. సో అది ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేటటువంటి గొప్ప పాఠం. సో ఈ 4 పాఠాలని నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకునే అంశాలు ఉండొచ్చు. ఆలోచిస్తున్న కొద్దీ మనం అన్వయింపు కోసం చాలా విషయాలు మనం అందులోంచి డిరైవ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇందాక చూసాం కదా, కొంతమంది ఆ వాక్యాన్ని చూపించి వాళ్ళకి ఇష్టమైనదంతా కూడా దాంట్లో చూపించే ప్రయత్నం చేస్తారని. అలా చేయకుండా అందులోంచి వచ్చేటటువంటి ఆలోచనలు, నియమాల నుండే సరైనటువంటి అన్వయింపులు ఇంకా ఏవైనా ఉంటే వాటి గురించి కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచించవచ్చు. అలా దేవుని నడిపింపు కలిగి ఈ వాక్య భాగం ద్వారా ఆశీర్వదించబడడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.